రైతు రుణమాఫీపై గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికారం వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం డిసెంబర్ 9న డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే నెలలు గడుస్తున్నా రుణమాఫీ కాకపోవడంతో రైతులకు లీగల్ నోటీసులు అందుతున్నాయి. క్రాప్ లోన్లు వడ్డీతో సహా 15 రోజుల్లో చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారని ఆందోళన చెందుతున్నారు. అటు రైతు బంధు కూడా 5 ఎకరాల వరకే కుదించడంతో ఇవి రాక రుణమాఫీ కాక తాము ఇబ్బంది పడుతున్నామంటున్నారు రైతులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన రాష్ట్రంలో రైతు రుణమాఫీ అమలు కాక రైతులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని ఏకకాలంలో చేస్తామని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ అంటే అసెంబ్లీ ఎలక్షన్ లో టైంలోనే 2 లక్షలు రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారన్నపై కూడా గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇందుకోసం డిసెంబర్ 9 డెడ్ లైన్ ఫిక్స్ చేసినప్పుడు కూడా చాలా వరకు కూడా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి దాదాపు 4 నెలలు అవుతుంది. కాబట్టి ఇప్పటికి కూడా రైతు రుణమాఫీ కావడంతో రైతులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా ఇటు పెట్టుబడి సాయం అందక, మరోవైపు ఇటు రైతు బంధు కూడా అందక, మరోవైపు ఇటు రైతు రుణమాఫీ కూడా కాక చాలా మంది రైతులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుందో తెలియాలి. ఎందుకంటే ఇప్పటికే రైతు బంధు సాయం, పెట్టుబడి సాయం 5 ఎకరాల వరకు కుదించారు. మరి ప్రజెంట్ అయితే ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా ఏకకాలంలో 2 లక్షల వరకు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు. ఇదే హామీతో కూడా రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు దీనిపై ఇంకా మాట ముచ్చటైతే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే 5 గ్యారెంటీల మీదే ఫోకస్ చేస్తారు తప్ప మరి రైతు రుణమాఫీపై మాత్రం గందరగోళం నెలకొంది. దీంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇటు చాలా మంది కూడా క్రాప్ లోన్ తీసుకున్నట్టు పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా ఇటు అప్పులు పేరుకుపోయాయి, వడ్డీలు కూడా తలకు మించిన భారం అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా రైతు రుణమాఫీ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తారు. అయితే ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు రివ్యూ నియించినప్పుడు కూడా దీనిపై ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇటు క్రాప్ లోన్లు వడ్డీలతో సహా 15 రోజులు చెల్లించాలని కూడా కొంతమంది రైతులకు కూడా ఇటు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి. దీంతో రైతులు లబోదీమో అటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని కూడా ఆందోళన చెందుతున్నారు రైతులు. అటు రైతు బంధు కూడా 5 ఎకరాల వరకే కుదించడంతో ఇటు ఇవి రాక అటు రుణమాఫీ రాక ఇటు రైతులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు తెలంగాణలో ఇటు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఓన్లీ 50,000 వరకు మాత్రమే రైతు రుణమాఫీ చేసింది. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు రావడంతో ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షలు చేస్తాం, ఇటు బ్యాంకులతో టైఅప్ అయ్యి ఒకేసారి 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రచార సభల్లో అదేవిధంగా తన మేనిఫెస్టోలో కూడా పేర్కొనడం జరిగింది. తర్వాత ఎన్నికలు అయిపోయాయి. తర్వాత ఆ రైతు రుణమాఫీతోనే చేస్తామనే స్పష్టంతోనే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కానీ ఎక్కడ కూడా రైతు రుణమాఫీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇటు వడ్డీకి తెచ్చినటువంటి విషయంలో మాత్రం రైతులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కొంతమంది 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్నారు, 1,00,000 నుంచి 2 లక్షల వరకు తీసుకున్నారు. కాబట్టి దీంతో బ్యాంకులన్నీ కూడా కొన్ని బ్యాంకులన్నీ కూడా వడ్డీలు కట్టాలి, వడ్డీలతో సహా అసలు కూడా కట్టాలని కూడా రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. దీంతో పాటు నిన్న నిర్మల్ జిల్లా రైతులకు కూడా కొంతమంది రైతులకు కూడా బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. క్రాప్ లోన్ తో పాటు వడ్డీతో సహా 15 రోజులు చెల్లించాలని కూడా నోటీసులు ఇవ్వడంతో చాలా మంది రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఏకకాలంలో 2 లక్షలు చేస్తామన్నారు. దీనిపై నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇప్పటి వరకు కూడా చాలా మంది కూడా ఇదే నమ్మకంతో రైతులంతా కూడా ఎవరు కూడా వడ్డీ కట్టలేదు, అదేవిధంగా అసలు కూడా కట్టలేని పరిస్థితి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడితే ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ అమలు అవుతుందని కూడా ఆశించారు. కానీ ఇప్పటి వరకు మాత్రం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వచ్చింది. కాబట్టి దాదాపుగా ఒక 2-3 నెలలలోపు కూడా ఈ ప్రస్తావన ఉండదు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు బ్యాంకర్స్ రైతులకు ఆ క్రాప్ లోన్ సంబంధించి నోటీసులు ఇవ్వడం,
అసలు కంటే వడ్డీ అన్న కట్టాలని కూడా ఇబ్బంది సతీష్, పడడంతో మరి రుణమాఫీ ఎప్పుడయ్యే అవకాశం ఉంది? మరి ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఎప్పుడు ఇస్తుంది? దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు రివ్యూ నిర్వహించారు, ఏటి తేలలేదు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒకటే స్పష్టం చేశారు, అయితే రైతులందరూ కూడా ఏకకాలంలో 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తాం, తర్వాత బ్యాంకులో టైఅప్ అయి విడతల వారీగా బ్యాంకులకే మేము చెల్లించుకుంటామని కూడా స్పష్టం చేశారు. కానీ ఇప్పటి వరకు మాత్రం ఎక్కడ గుంగడ వేసి అక్కడే అన్న పరిస్థితి తయారైంది. ఎందుకంటే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఇటు లోక్సభ ఎన్నికలు కూడా కోడ్ వచ్చింది కాబట్టి దాదాపు ఇప్పుడు 2-3 నెలల వరకు ఏం చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆఫ్టర్ ఆగస్టు లో కానీ సెప్టెంబర్ లో కానీ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. మరి ఇప్పటి వరకు మరి చాలా వరకు కూడా మనం నిన్న చూస్తాం, ఇటు నిర్మల్ జిల్లా రైతులకు కూడా కొన్ని బ్యాంకులు కూడా నోటీసులు ఇచ్చాయి. క్రాప్ లోన్ తో పాటు వడ్డీ కూడా 15 రోజులు చెల్లించాలని కూడా వాళ్ళు డిమాండ్ నోటీస్ కూడా పంపించారు. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు మాత్రం గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది, తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే తమ బాధలు తీరుతాయి, ఏకకాలంలో 2 లక్షల వరకు కూడా రుణమాఫీ జరుగుతుందని కూడా అందరూ కూడా చాలా మంది రైతులు కాంగ్రెస్ ఓటేసి గెలిపించారు. కాబట్టి ఇప్పుడు సడన్గా దీనిపై కాలయాపన చేయడంతో ఇటు రైతులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా ఇటు వ్యవసాయ ఆధారిత పనులు చేసుకోవడానికి, వ్యవసాయం చేయడానికి కూడా చాలా మంది క్రాప్ లోన్ తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దీంతో రైతులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరి బ్యాంకులు కూడా వడ్డీ చెల్లించాలంటున్నారు. మరి మరోవైపు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 2 లక్షల వరకు ఎక్కాల రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటించారు. కానీ మరి దీనిపై ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మరి మరోవైపు ఇటు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి దాదాపుగా 3 నెలల పాటు కూడా ఈ ఇబ్బందులు తలెత్తల అనిపిస్తున్నాయి. కాబట్టి నేపథ్యంలో మరి సీఎం రెడ్డి ఏ నిర్ణయం కూడా తెలియదు ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు అయితే మాత్రం మొదటికైతే మాత్రం ఇటు రైతులే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, ఇటు అసలు వ్యక్తి కట్టక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇటు బ్యాంకర్స్ కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నాయి, డిమాండ్ నోటీస్ పంపించి కనీసం వడ్డీన కట్టాలని కూడా అంటున్నారు. మరోవైపు మేము ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి దీనిపై మరి సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తారని కూడా తెలియాల్సింది. సార్ ఇప్పటి వరకు అయితే 5 గ్యారెంటీలు అమలు చేశారు, కానీ అసలైనటువంటి రైతు రుణమాఫీపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదు అనేది కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఇప్పటి వరకు మాత్రం ఇటు గవర్నమెంట్ డిలే చేయడంతో ఇటు రైతు బంధు, అదేవిధంగా ఇటు రుణమాఫీ కాక చాలా మంది రైతులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ మనం చూస్తే మాత్రం ఇటు రైతు బంధు నిధులు ఇంకా కూడా చాలా వరకు రైతులకు జమ కాలేదు. దాదాపుగా 4 ఎకరాల లోపు వారికి మాత్రమే ఇప్పటి వరకు రైతు బంధు పెట్టుబడి సాయం అందిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏసంగి పంట కూడా దాదాపుగా కోతకొచ్చింది. కాబట్టి ఈ సమయంలో ఇలా డీలా చేయడంపై కూడా రైతులంతా కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి రైతు రుణమాపై ఎప్పుడు నిర్ణయం తీసుకున్నదో గవర్నమెంట్ పై స్పష్టమైన ఆదేశాలు రావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఈ లోపే బ్యాంకర్స్ ఇటు రైతులపై ఇటు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులకు నోటీసులు ఇస్తున్నటువంటి బ్యాంకులపై మరి ఏ రకంగా మాట్లాడతారన్నపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి మరి దీనిపై ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి మరి బ్యాంకర్స్ చర్చించి నిర్ణయం తీసుకుని మరి రైతులకు సంబంధించి రైతు రుణమాఫీపై ఏ రకమైన స్పష్టమైన హామీ ఇస్తారపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా ఉన్నారు, కానీ రైతులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు కూడా రైతు రుణమాఫీ ఏ ఒక్క రూపాయి కూడా కాలేదు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రం 50,000 వరకు మాత్రమే రైతు రుణమాఫీ చేసిన తర్వాత దొరుకుతుంది. తర్వాత ఎన్నికలు రావడంతో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మరి 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు మాత్రం దీనిపై ఏ మాట కూడా లేదు. కాబట్టి మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తారనిపై కూడా ఇటు రైతులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారనిపై కూడా రైతులు ఆనందం అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే కొన్ని బ్యాంకులు అయితే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇటు కొన్ని కనీసం వడ్డీ అనేది చెల్లించేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి చాలా మంది కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే తమ బాధలు తీరుతాయి, రైతు రుణమాఫీ చేస్తారు, ఏకకాలంలో 2 లక్షలు చేస్తారని కూడా ఎదురు చూసే వారికి మాత్రం చాలా మంది కూడా ఎదురు చూపే మిగులుతుంది తప్ప ఇప్పటి వరకు రైతు రుణమాఫీ కాని పరిస్థితి కొనసాగుతుంది. మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఏం స్పష్టం చేస్తారో చూడాలి. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.